అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. శాలేమరాజు అన్నయ్య తండ్రి సన్నిధి శాలేమరాజు అన్నయ్యని అందరూ చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. పూలకూర నుంచి ఆయన జనరల్గా మాట్లాడింది, కానీ అది కావాలని ఎవరిని ఉద్దేశించి అదేమీ తిట్టలేదు. అది తిట్టు కూడా కాదు. అది ప్లేయర్ జరిగేటప్పుడు ప్రార్థన చెప్పేటప్పుడు అది ఒక జనరల్గా అలా చెప్పిండు, అంతేగాని దాని గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అందరూ దేశంలో అందరూ వీడియోలు చేస్తున్నారు, తప్పుగా చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, అది అంటున్నారు, అది ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. పాస్టర్ గారు అందరినీ దేవుడు సేవ చేస్తాడు, ప్రతి ఒక్కరిని ఆయన సహోదరులు. అంతేగాని ప్రార్థన చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఆ విషయం జనరల్గా శ్వాసలు అలా చెప్పిండి అంతవరకే, కానీ దాన్ని మీరు కావాలని అది ఒక తప్పులాగా మీరు చేస్తున్నారు, కానీ అది తప్పు కాదు. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు అది ఒక జనరల్గా దేనన్నా పోల్చి అలాగా చెబుతారు. అంత మాత్రాన ఆయన కూడా అంతే చెప్పిండు. మీరు దైవ సేవకుల్ని ఎట్టబడితే అట్ట నోటికి వచ్చినట్టు తిట్టడం ఏంది, ఎట్టబడితే అట్ట మాట్లాడటం, వీడియోలు చేయటం అది కరెక్ట్ కాదు. దేవుడు సేవ చేసేవాడిని ఎంత మాత్రం కూడా తిట్టకూడదు, వీడియోలు చేయకూడదు. ఇంతవరకు ఆపేయండి. ఎందుకంటే దైవ సేవకుడిని మీరు ఒక మామూలు వ్యక్తిలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీడియోలు మేము చూస్తున్నాం, చాలామంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన దైవ సేవకులు. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఒకసారి వచ్చి శాలేమరాజు అన్నయ్య తండ్రి సన్నిధి శాలేమరాజు అన్నయ్య చర్చికి వచ్చి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన చెప్పే బోధ అయినా కరెక్ట్గా దేవుడు ఆత్మ సందేశాలు చెబుతాడు. అంతేగాని ఆయన చర్చికి వెళ్ళి ఎంతోమంది స్వస్థత పొందారు, రోగాలు తగ్గినాయి, దెయ్యాలు పట్టిన వాళ్ళు తగ్గినాయి. మరి ఎంతోమందికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం బాగుంది, సమస్యలు ఉన్న వాళ్ళకి సమస్యలు పోయినాయి. ఏంది మరి ఎంతోమంది బాగుపడుతున్నారు. మీరు మాత్రం తప్పుగా ఆయన్ని అర్థం చేసుకుంటున్నారు. అది మీకు ఆయన మతాన్ని గురించి ఏం చెప్పలేదు, మనుషులని గురించి ఏం చెప్పలేదు. ఆయన పూల గురించి సోషల్గా అది అంటే అట వాక్యంలో చెప్పేటప్పుడు అలా చెప్పిండు జనరల్గా, అంతేగాని బయట జనము పూలు పెట్టుకుంటే బజార్ సంబంధాలని ఆయన చెప్పలా. బయట జనం కూడా అన్నిలు కూడా ఆయన నా సహోదరులే అని ప్రేమిస్తాడు. అది ఆయన. కాబట్టి మీరు తెలియక మీరు అలా అర్థం చేసుకున్నారు. మీ తప్పు కూడా లేదంటారు, కాకపోతే మీరు అలా అర్థం చేసుకున్నారు. అందువల్లనే మీరు అలా మాయలో ఉండి దైవ సేవకుల్ని అలా దూషించి మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు అలా దైవ సేవకుల్ని దూషించి మాట్లాడటం మంచిది కాదు. ఇంకా అంతవరకు ఎందుకు వీడియోలు చేయటం, ఆయన్ని దూషించి మాట్లాడటం, దైవ సేవకుల్ని మానేయండి. అలా చేయటం కరెక్ట్ కాదు. ఒకసారి తండ్రి సన్నిధి చర్చికి వచ్చి చూడండి. ఆ చర్చిలో వేలాది మంది బతుకుతున్నారు. దిక్కులేని వాళ్ళు, అనాథులు, నిరుపేదలు. మరి ఎంతోమంది వచ్చి ఆదివారం కూడా వేల మందికి భోజనాలు. మరి ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేదాకా కూడా ఎంతమంది అక్కడ చర్చిలో, మరి ఆ చర్చిలోనే ఎంతోమంది అన్నాలు తిని అక్కడే నైట్ అంతా కూడా పండుకొని అక్కడ మరి బాధల్లో సమస్యల్లో వచ్చిన వాళ్ళందరిని కూడా ఎవరిని కూడా ఎంతో ప్రేమగా పలకరించి వాళ్ళకి ఆహారం పెట్టి వారికి ఆ సన్నిధి శాలేమరాజు సన్నిధి తండ్రి సన్నిధి. మరి అక్కడ ఎంతోమంది ఉంటున్నారు. మరి ముసలోళ్ళు కూడా, దిక్కులేని వాళ్ళు, ఉండి కూడా పట్టించుకోని వాళ్ళు కూడా అక్కడికి వస్తే ఆయనే ఆదరించి వారిని ఎంతో బాగా ప్రేమగా చూస్తాడు. వారికి అవసరాలు, వాళ్ళకి ఆహారం పెట్టడం, వాళ్ళకి ఏదన్నా బాగా చూసుకోవటం, కన్న కొడుకులాగా అలా చేస్తాడు. అటువంటి దైవ సేవకుడిని మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు జనరల్గా అలా చెప్పిండు, అంతేగాని ఎవరు బజార్ సౌందులని కాదు. మీరు అలా అర్థం చేసుకున్నారు మీరు. కాబట్టి ఆ విషయాన్ని అంతటితో వదిలేసేయండి. మీ అందరికీ వందనాలు.